సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. ఓ సరైన మ్యాటర్ డిస్కస్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను బ్రదర్. నేను వదిలేద్దాం అనుకున్నాను, కానీ మాట్లాడేలాగా నన్ను ఎంకరేజ్ చేశారు. మాట్లాడుకుందాం. సంక్రాంతికి ఖైదీ నెంబర్ 150 సినిమా రివ్యూ చేశాను. నా కెరియర్ లో బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన రివ్యూల్లో అది ఒకటి. నేను సినిమాని ఎంత ఎంజాయ్ చేశానో అది రివ్యూలో చెప్పా. పోతే నా ఎంజాయ్మెంట్ కూడా చాలా మందికి నచ్చల. సినిమా బాగుందని చెప్పిన అమనబూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాటమరాయుడు సినిమా ఖైదీ నెంబర్ 150 రివ్యూ విషయంగా సపోర్ట్ చేసి పాజిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పని కట్టుకుని తిడుతున్నారు. దాని గురించి బాధ ఏం లేదు, ఎందుకంటే నాకు తెలుసు 5 years జర్నీలో ఇవన్నీ చూసుకుంటూనే వస్తున్నాను. పోతే ఒక విషయంగా మాత్రం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను, మరో విషయంగా నిజం చెప్పాలనుకుంటున్నాను. క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏమిటంటే రివ్యూస్. నేను రివ్యూలు చేయటం మొదలు పెట్టిన కొత్తలో గురువు లాంటి వ్యక్తి చెప్పిన మొదటి సూత్రం ఏంటి అంటే, కామెంట్ల గురించి పట్టించుకోవద్దు, వాటిని పట్టించుకుంటే సక్రమంగా నువ్వు పని చేయలేవని. నేను ఎప్పటికీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను, ఎప్పటికీ మర్చిపోను. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఏ హీరో మీద ప్రత్యేకమైన అభిమానం లేదు. నేను ఎవరిని ద్వేషించను. ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ పెరిగాను. చిన్నప్పుడు సినిమాలతో కనెక్ట్ అయింది ఫైట్ల విషయంగా, ఆ తర్వాత డాన్సులు, ఆ తర్వాత కథ, కామెడీ, ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ వచ్చా. సో సినిమాల్లో మాస్ హీరోయిజం అంటే ఆటోమేటిక్ గానే ఓ ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిపోద్ది. హీరో పేర్లు మారొచ్చు, మాస్ హీరోయిజాన్ని మాత్రం నేను బీభత్సంగా ఎంజాయ్ చేస్తా. పవన్ కళ్యాణ్ సినిమా చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి నాకేం కావాలో వాటినే లెక్కలోకి తీసుకుని చూస్తా. అంతేగాని పవన్ కళ్యాణ్ సినిమా చూస్తూ మహేష్ లాగా పవన్ చేయట్లేదు అని ఊహించుకుంటా చూడను. నేను లోకల్లో నాని క్యారెక్టరైజేషన్ కూడా పిచ్చిగా నచ్చింది. చెప్పా. ఇదెందుకు చెప్తున్నాను అంటే, దమ్ము చూపించే హీరోలందరినీ నేను ఇష్టపడతాను అని క్లారిటీ ఇవ్వడానికి. ఇక రివ్యూలు అంటారా, నిజంగా పర్ఫెక్ట్ గా సినిమాలు తీస్తే తప్పు పట్టడానికి ఒళ్ళు కొవ్వా అండి ఎవరికైనా. ఎడాపెడా మాట్లాడేస్తే రేపు సినిమా రిజల్ట్ చెంప వాయించేయదు. చాలా మటుకు ఒళ్ళు దగ్గర పెట్టుకునే రివ్యూలు చేస్తాం. కొన్నిసార్లు బ్యాలెన్స్ అవదు, తప్పదు, ఫేస్ చేయాలి. కాటమరాయుడు సినిమా రిలీజ్ ముందు వరకు నన్ను మెగా ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నారు. సినిమా రిలీజ్ తర్వాత, రివ్యూ వచ్చిన తర్వాత నందమూరి ఫ్యాన్ అంటున్నారు. ఏం చేయలేం. ఇక నేను చెప్పబోయే నిజం ఏంటంటే కొంచెం హార్ష్ గా ఉంటది, నిజం కదా. నేను కాటమరాయుడు రివ్యూ నెగిటివ్ గా ఇచ్చేసి ఆ తర్వాత కలెక్షన్స్ గురించి పాజిటివ్ రిపోర్ట్స్ చేస్తున్నానని కొంతమంది కామెంట్స్ లో ఇలా రాసుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి భయపడుతున్నావా అని. లైట్ తీసుకుందాం అనిపించింది, కానీ ఎక్కడో ఇంటర్నల్ గా ఫీలింగ్, నేను నిజంగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి భయపడుతున్నానా అని. కొంచెం అనలైజ్ చేసుకుంటే అనిపించిన ఫీలింగ్, ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి భయపడాలి, ఏం చేస్తారు వాళ్ళు, నిజంగా ఎవరినైనా భయపెట్టేంత సీన్ వాళ్ళకుందా అనిపించింది. నాదేముంది, బొడ్డ ఛానల్, ఇప్పుడుకిప్పుడు మూసేసుకున్నా నాకు వచ్చేది గాని పోయేది గాని ఏమీ లేదు. ఎందుకంటే నేను దీని మీద కోట్లు ఖర్చు పెట్టలేదు, వేలల్లో కూడా ప్రాఫిట్స్ తీసుకోవట్లేదు. సో వాళ్ళు నన్ను భయపెట్టే ఛాన్సే లేదు. నన్నే కాదు, ఎవరిని భయపెట్టలేరన్నది క్లియర్. నిజంగా వాళ్ళకి అంత దమ్మే ఉంటే రామ్ గోపాల్ వర్మ అంత అడ్డదిడ్డంగా మాట్లాడరు. ఈ రోజు ఏది సెన్సేషన్ లేదు అంటే ఆర్జీవి జపించే మంత్రం పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడమే. పాపులర్ అయ్యుండి ఎక్కువ ట్రాఫిక్ వచ్చే ట్విట్టర్ అకౌంట్ తో మనీ సంపాదించే అవకాశం ఉంది. ఆర్జీవి ట్విట్టర్ అకౌంట్ మెయిన్ రెవెన్యూ సోర్స్ పవన్ ఫ్యాన్సే. ఆయననే కాదు, చాలా పాపులర్ టాప్ వెబ్సైట్స్ కి ఆ రోజు ట్రాఫిక్ లేదు అంటే పవన్ ఫ్యాన్స్ నే గెలుగుతారు. పవన్ గురించి ఏదో ఒకటి ఎడాపెడా మాట్లాడేయంగానే ప్రతాపం చూపించి వాళ్ళకి ప్రాఫిట్స్ పంచుతున్నారు. అలాంటి వారిని చూసి ఎవరైనా ఎందుకు భయపడతారండి, ఇష్టపడతారు గాని. నాకు మాత్రం పవన్ ఫ్యాన్స్ మీద ఇష్టమూ లేదు, భయం లేదు. నా ఛానల్లో వీడియోస్ ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ లాజిక్ తో పాజిటివ్ గానే మాట్లాడతాను, అది కూడా పవన్ కళ్యాణ్ నచ్చి. మీరు చెక్ చేసుకోవచ్చు నా ఛానల్లో ఎన్ని వీడియోలు 50,000 దాడుతున్నాయో, ఎన్ని వీడియోలు 1,00,000 వ్యూస్ దాడుతున్నాయో. డబ్బుల కోసం దిగజారిపోను, చేసే పనిని నేను ఎంజాయ్ చేస్తా. ఆ ధైర్యంతోనే ఫ్రాంక్ గా చెప్తున్నాను, రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడుతున్న మాటలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్న విధానం చూసిన తర్వాత మీ మీద నాకు మంచి అభిప్రాయం లేదు. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలి అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. పవన్ ఫ్యాన్స్ అంటే పబ్లిసిటీ మెటీరియల్ అయిపోయారు. మీకు అర్థమవుతుందో లేదో గానీ మీ అమాయకపు ఆవేశాన్ని రెచ్చగొట్టి వాడుకుంటున్నారు. ఇలాంటి అమాయకుల్ని చూసా భయపడాలి. సో సాడ్. నిజాన్ని గ్రహించండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. రామ్ గోపాల్ వర్మ నందమూరి హీరోల గురించి ఎందుకు ఎడాపెడా మాట్లాడ్డు, మహేష్ బాబు గురించి ఎందుకు అడ్డదిడ్డంగా మాట్లాడ్డు, మా పవన్ కళ్యాణ్ దేవుడు, మేము ఆయన సైనికులు అని గొప్పలు చెప్పుకోవటం కాదు. నిరూపించండి, నిరూపించి చూపించండి మీ అభిమానాన్ని. ఒప్పుకుంటా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోపులని. రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ గురించి వంకరగా మాట్లాడటానికి భయపడిన రోజున, అప్పటి వరకు దయచేసి మీ పేపర్ సౌండింగ్స్ ఆపేయండి. పవన్ కళ్యాణ్ ని కొంచెంగా ఇష్టపడే నాకే ఆ మాటలు వింటుంటే చాలా బాధేస్తుంది. నిజంగా తప్పుని ఎత్తి చూపిస్తే ఒప్పుకోవాల్సిందే, కానీ కావాలని చేస్తున్న అవహేళని ఉపేక్షించటం చేతగంతనమే అవుద్ది. అభిమానులం ఆయన అడుగుజాడుల్లో నడుస్తాం అని ఒట్టి మాటలు కట్టిపెట్టండి. మీ ప్రతాపం నేనెవరో కూడా సరిగ్గా తెలియని వ్యక్తి ముందల ప్రదర్శించడం కాదు. కంట్రోల్ చేయండి ఆర్జీవిని, అప్పుడు మాట్లాడుకుందాం. అప్పటి వరకు మాత్రం మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలే వేస్తది. సారీ బ్రదర్స్. ఇలా మాట్లాడాక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని అడగలేను, మీ ఇష్టం.